హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళైతే మీ అందరినీ ఆద్య బర్త్డేకి తీసుకెళ్ళిపోతా పదండి. ఆద్య బర్త్డే డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో. ఇది వచ్చేసి టై డై పార్టీ అనమాట. థీమ్ వచ్చేసి టై డై. ఇంకా పిల్లలందరికీ కూడా ఇట్లా టై డై షర్ట్స్ అవి చేయడానికి అని చెప్పి మాధురి అరేంజ్ చేసింది. కిడ్స్ అందరు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారనమాట. చూడండి, షర్ట్స్ టై డై చేయడానికి ప్లెయిన్ వైట్ షర్ట్స్ తీసుకొని వాటిని టై డై చేయడం అనమాట. ఇప్పుడు చెప్పండి రా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ చెప్పండి. Where do you want the red? You have to put it across. So which one? Here? Here. It's okay. Relax. That's right. Squeeze it. Put it here. We have to wait for 2 people. Yes, that's called patience. Yeah. Yeah, that's called patience. Bruh, you be quiet. First you be quiet, then I'll be quiet. Hey Virat. Wait, can I just Alright, here. Yeah, that's fine. So now we're gonna do these two little gaps. అయ్యన్ కొద్దిగా చురుకున్నాను. ఆద్యం తీసుకున్నాను. I'll do you next, okay? I'll do you next. You this side? చూస్తున్నారు కదా, టై డై పార్టీ మీకు అర్థమవుతుంది కదా. షర్ట్స్ని ఏంటంటే ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ వేసి ఫోల్డ్ చేసి వాటిని కలర్స్ వేసి ఫిల్ చేస్తున్నారు అనమాట. ఎవరిదైతే అయిపోయిందో వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు. ఇంకా విరాట్ టర్న్ వచ్చింది. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నాను విరాట్ ఈ కలర్స్ వేయినానా అంటే మనం చెప్పింది తప్ప మిగతా కలర్స్ అన్నీ వేస్తాడు. అమ్మ ఐ ఓన్లీ వాంట్ దిస్, అక్క హెల్ప్ మీ అని చెప్పి ఇక మంచిగా చేసుకుంటున్నాడు అనమాట. ఇంకా అది అయిపోగానే ఇంక అందరు కలిసి బేస్మెంట్కి వచ్చేసారు. చూడండి, ఇంకా వీళ్ళ అల్లరి చూడండి ఎట్లా నడుస్తుందో అసలు. ఇంక ఇప్పుడైతే కిందకు వచ్చి గేమ్ స్టార్ట్ చేసామన్నమాట పిల్లలకి. మంచిగా లైక్ మాధురి ఆల్రెడీ ప్లాన్ చేసింది ఏ గేమ్స్ ఆడిపించాలి అని. Okay. But we should all stop it when they feel sad. Okay. You have to stop. Okay. You give 25 seconds. చూస్తున్నారు కదా, గేమ్ అర్థమైంది కదా. బెలూన్ మధ్యలో పెట్టుకొని అటు ఇటు స్ట్రైట్గా నడవాలన్నమాట. సో బెలూన్ పడిపోకూడదు, ప్లస్ ఎవరెంత ఫాస్ట్గా వస్తారు అనేది గేమ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మన పిల్లలందరూ ఎలా ఆడుతున్నారో. మధ్యలో కొంచెం బ్యాలెన్సింగ్ కష్టమే లేండి, బ్యాక్ సైడ్కి కదా బెలూన్ పడిపోతూ ఉంటుంది ఇట్లా. ఇక లాస్ట్కి మన విరాట్ కూడా ఆడాడు చూడండి. విరాట్ స్మయన్ వాళ్ళకి ఏమొస్తుందండి ఆ బ్యాలెన్సింగ్, బట్ స్టిల్ మంచిగానే ట్రై చేశారు అనిపించింది. అంటే అట్లీస్ట్ ఎఫర్ట్ పెట్టారు కదా, లైక్ గెలవడం లేదు సెకండరీ కానీ ట్రై అయితే చేశారు. ఝాన్సీ కూడా వాళ్ళకి హెల్ప్ చేసింది. ఇక నా టర్న్ వచ్చింది చూడండి. నేను ఝాన్సీ తిప్పలు పడంటే ఫస్ట్ నాకు అర్థం కాలేదన్నమాట. అంటే ఇట్లా స్ట్రైట్ నడవాలి అని నేను ఇట్లా సైడ్ తిప్పి నడిచాను, బట్ అది రాంగ్. మళ్ళీ ఆడతాం చూడండి. బాగానే ఎంజాయ్ చేసాము. ఇవాళ పిల్లల కంటే మేమే ఎక్కువ ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఓకే, స్టార్ట్. మంచిగా వచ్చారే. ఇలా పార్టీలకు వస్తే మేము కూడా చిన్నపిల్లలు అయిపోతాం అనమాట. చూడండి అసలు విరాట్ ఝాన్సీ మంచిగా ఆడుకుంటున్నారు. ఇది వాడికి ఇక కళ్ళు తిరిగినట్టున్నాయి అమ్మ అని చెప్పి కూర్చున్నాడు. బట్ మంచిగా ఫన్, పిల్లలందరం మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడైతే ఇంకా వీళ్ళందరినీ ఒకసేపు కూర్చోబెడుతున్నారు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ గేమ్కి ప్లాన్ చేయడానికి ప్రాపర్గా వీళ్ళు కూర్చుంటే ఫస్ట్ మనకి ఆ గేమ్ అవి సెటప్ చేసుకోవడానికి అదంతా బాగుంటుంది కదా అన్నట్టు. Boom, boom, clap, boom, clap, 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 not a clap, boom, snatch. Who got it? Get your pens.
boom, boom, Hey. clap, clap, boom, clap, boom, clap, boom, snatch. Okay, you got it right. Whoever got it will do one team. Whoever didn't get it will do one more team. Yes. Okay. పిల్లలైతే ఈ గేమ్ బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఎంజాయ్ ఏంటి, విరాట్ అయితే ఇంటికి వచ్చాక కూడా ఈ గేమ్ గుర్తుపెట్టుకొని నరసింహతో నాతో ఆడిపించాడు యాక్చువల్లీ. క్లాప్ బూమ్ అని మీకు అర్థమవుతుంది కదా. క్లాప్ అంటే జస్ట్ క్లాప్ చేయడం, బూమ్ అంటే కిందని ట్యాప్ చేయడం అనమాట హ్యాండ్స్ తోటి నేలని. ఆ తర్వాత స్నాచ్ అన్నప్పుడు ఆ పెన్ ఏదైతే పెట్టామో, పెన్ వాట్ ఎవర్ అక్కడ ఐటెం పెట్టింది స్నాచ్ చేసేసుకోవాలి హ్యాండ్లోకి. అర్థమైపోయింది కదా గేమ్. సో క్లాప్ బూమ్ స్నాచ్, క్యాప్ బూమ్ క్యాప్ బూమ్ అని చెప్తారు. ఒక్కసారి స్నాచ్ చెప్తారు. ఆ స్నాచ్ ఎప్పుడు చెప్తే అప్పుడు లాగేసుకోవాలన్నమాట. అది గేమ్. కానీ మంచిగా ఎంజాయ్ చేశారులేండి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఎక్కింది ఆ గేమ్. చూసారు కదా విరాట్ అయితే ఎట్లా డాన్స్లు వేసాడో. వాడు గెలిచినప్పుడల్లా ఫుల్ డాన్స్లు వేసాడు. నాకు కూడా ఇది కొత్త గేమ్ అనమాట, ఫస్ట్ టైం చూసాను, బాగా నచ్చింది. ఇదేంటంటే ఇక నెక్స్ట్ గేమ్ అనమాట. 2 balls-లో 2 baskets-లో అదే 2 balls-లో ఎగ్స్ పెట్టామన్నమాట. ఇప్పుడంతే ఈస్టర్ ఎగ్ హవా కదా, సో ఎగ్స్ పెట్టాము. ఏంటంటే ఈ స్పూన్ తోటి విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యాండ్స్ యూస్ చేయకుండా తీసేసి అందులో వేయాలి. ఇప్పుడు ఆద్య వేస్తుంది చూస్తున్నారు కదా, అట్లా వేయాలన్నమాట. సో ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు గేమ్ అయితే. ఇవాళ అయితే పిల్లలు చాలా యాక్టివిటీస్ చేశారని చెప్పాలి. మీరే చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే టైడై థీమ్, పార్టీ థీమ్ అయితే టైడై కాబట్టి అందరికీ ఒక్కొక్క టైడై షర్ట్స్ చేపించింది మాధురి. ఆ తర్వాత లోపలికి వచ్చారు, ఇంకా గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. బెలూన్తో ఒక గేమ్ ఆడారు, ఇందాక బూమ్ అది ఆడారు, ఇప్పుడు వచ్చేసి ఎగ్స్తో ఆడుతున్నారు. అలా చాలా చాలా గేమ్స్ ఆడారు. పిల్లలు మాత్రం టూ మచ్ ఎంజాయ్ చేశారండి ఇవాళ. మాధురి కూడా చాలా బాగా ప్లాన్ చేసింది అనమాట. ఈ గేమ్స్ అన్నీ అంటే సడన్గా అనుకుంటే రావు కదండి. ప్రీ ప్లాన్డ్గా అన్నీ ఇలా ప్లాన్ చేసి పిల్లలతో ఇవి ఆడిపించాలి, ఇవి చెయ్యాలి అని మంచిగా థింక్ చేసింది. ఈ గేమ్ మాత్రం పిల్లలకి కొద్దిగా డిఫికల్ట్ అనిపించింది. బట్ ఓకే, అన్ని సింపుల్ గేమ్స్ ఉన్నా వాళ్ళు టకటక ఆడేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి బోర్ కొడుతుంది, మనకు కూడా ఇంకా వేరేవేంటి అని ఉంటుంది. అట్లా కాకుండా కొద్దిగా డిఫికల్ట్ అనుకో, వాళ్ళు కూడా ఫిగర్ అవుట్ చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఆడేటప్పుడు ఎట్లా ఆడుతున్నారు ఏంటి అనేది, తర్వాత దే విల్ ఆల్సో ప్లే కదా. అట్లా చాలా బాగా అనిపించింది. మంచిగా మొత్తానికైతే మంచిగా ఫిగర్ అవుట్ చేసి చాలా బాగా ఆడారు. 2 pairsగా ఆడుతున్నారు, చూస్తున్నారు కదా ఒక్కొక్కరు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ గేమ్ నేను తర్వాత ట్రై చేసానా, నాకు గుర్తురాట్లే. చేయలేదండి, ఈ గేమ్ నేను ట్రై చేయలేదులేండి. ఇట్లా బాస్కెట్లు వేయడం, వేరే గేమ్స్ అన్నీ ట్రై చేసా కానీ ఇది ఇక నాకు అర్థమైపోయింది ఇది అంత ఈజీ ఏం కాదులే అన్నట్టు నేనైతే ట్రై చేయలేదు. బట్ మంచిగా అనిపించింది గేమ్. పిల్లలకి కొద్దిగా డిఫికల్ట్ అనిపించింది, బట్ స్టిల్ దే వర్ ఏబుల్ టు ప్లే. Come on, there's a bracelet in here. Oh my god. స్పర్శ ఇదిగోని తీసుకో. Come on. అన్వి Come on, you can do it. దివ్య ఒకసారి పైన. Come on, Ayan. Stop it. I was okay. Come on, Ayan. If none of you get this, like, you guys have to. వస్తానులేవే, ఏం కాదు. You could be in the third round. Wait. Yeah, you could be in the third round. We're having 3 rounds. అన్వి వెళ్ళిందా? సామి పైన Yes, Ayan, you know one. Yes. Your sides are done. John, stop. Okay, now 2, 3 start. You can hold the ball. ఇప్పుడైతే లెమన్ అండ్ స్పూన్ లాగా, లెమన్ అంటే కొంచెం హెవీ అయిపోతుంది కాబట్టి ఆ ఈస్టర్ ఎగ్నే వాళ్ళు అట్లా స్పూన్లో పెట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి రేస్ లాగా అనమాట, ఎవరు ఫస్ట్ వస్తారు అనేది గేమ్. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారులేండి, చూస్తున్నారు కదా. ఇదేంటంటే 3 పీపుల్ని కలిపి ఆడిపించింది అనమాట ఝాన్సీ. సో మంచిగా ఎంజాయ్ చేశారు అసలు
పిల్లలు అయితే చెప్తున్నాను కదా ఇవాళ బాగా ఎంజాయ్ చేశారు అసలు. వాళ్ళకి అంటే ఇంకా ఫుల్ అలసిపోయారు. మెయిన్ ఆటలు ఇట్లా గేమ్స్ ఆడి ఇది తర్వాత కూడా ఇంకా వాళ్ళ ఫ్రీ టైం ఇంక ఈ గేమ్స్ ఆడి కేక్ కటింగ్ అయిపోయి ఫుడ్ తిన్నాక ఇంకా వాళ్ళని వదిలేస్తే ఇంకా నేనేం పెద్దగా చూడలేదన్నమాట. వాళ్ళే ఆడుకున్నారు. అక్కడ చూసారా లోపల ఇన్సైడ్ అక్కడ కూర్చొని టేబుల్ చైర్స్ మీద విరాట్ స్మైన్ కూడా ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే వీళ్ళు కేక్ కటింగ్కి రెడీ అయిపోయారు. ఇంకా పైకి వెళ్ళడానికి అందరు లైన్ కట్టారు చూడండి. అంటే అందరు ఒకేసారి ఇట్లా స్టెప్స్ మీద పడిపోకుండా మేక్ ఏ లైన్ అండ్ గో నాన్న అని చెప్పాను అనమాట. అందుకని ఇంకా లైన్లో వెళ్తున్నారు చూడండి. ఇక్కడ అయితే మన బర్త్డే గర్ల్ రెడీ అయిపోయి వచ్చేసింది. ఆద్య మంచిగా రెడీ అయ్యి వచ్చేసింది ఇండియన్ వేర్ వేసుకొని చూడండి. ఇంక ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా కేక్ కటింగ్కి రెడీ. జస్ట్ ఇంకా అందరు కలిసి ఫ్యామిలీ ఫొటోస్ అది కొద్దిగా తీసేసుకుంటే ఇంకా కేక్ కట్ చేద్దాము అన్నట్టు ప్లాన్ అనమాట. అదే జరుగుతుంది ఇక్కడ. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అది నడుస్తుంది అనమాట ఇప్పుడు. ఇదైతే కేక్ టేబుల్ కేక్ అదంతా ఒక్కసారి ఇలా పెట్టి ఫోటో తీస్తున్నాను. ఇంకా పిల్లలందరూ వస్తున్నారు చూడండి కేక్ కటింగ్కి. పిల్లలందరూ ఇంకా రెడీ అయిపోయారు. వీళ్ళందరినీ ఫోటో తీయడం అంటే ఇంకా అది మనకు ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. అస్సలు కుదురుకుంటారు. ఇదన్నీ నేను ఎప్పుడు ఏ ఫంక్షన్లో అయినా చెప్తా కదండి. మనం దిగమంటే ఈజీ ఫోటోలు దిగడం, కానీ పిల్లల్ని తీయడం అనేది బిగ్ టాస్క్. ఒక్క దగ్గర ప్రాపర్గా ఉండరు. ఇంకా అది అంతే కదండి. ఒక్క పిల్లడే చక్కగా ఉండరు, ఇంకా 10 మంది ఉంటే అసలు ఎందుకు ఉంటారు? అది ఇక కామన్ లేండి. బట్ మా తాపత్రయం ఏదో మా తాపత్రయం అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అట్లీస్ట్ కొన్ని పిక్చర్ల కోసమైనా రాఘవ్ కష్టపడుతున్నారు. అదే చెప్తున్నారు అనమాట. రాఘవ్ అచ్చం ఫోటోగ్రాఫర్ లాగా ఉన్నామని చెప్పా అనమాట. Everyone, look at here. Look at here. ఎక్కడాడు లేదు కదా. ఓకే మీరు పెట్టండి. అక్క బావని కూడా పెట్టమనవే. ఇంక ఇక్కడైతే బర్త్డే గర్ల్తో ఫోటో సెక్షన్, బర్త్డే గర్ల్కి కేక్ తీయడం ఇవన్నీ నడుస్తూ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. దానికైతే ఇక పిల్లలకైతే అంతే కదండి. వన్స్ కేక్ కటింగ్ అయిపోయిందా వాళ్ళు వెళ్ళి ఆడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే సీరియస్గా నడుస్తూ ఉందన్నమాట. ఇక్కడైతే మామ్ అండ్ డాడ్ టర్న్ అనమాట కేక్ తినిపించడం. అదే తినిపిస్తున్నారు. పిల్లలు అందరూ అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారండి. అసలు ఫుల్ అల్లరి అసలు. ఇంకా ఆల్మోస్ట్ 9 or 10 వరకు అసలు ఆ రోజు ఇంకా బాగా, ఇంకా వీకెండ్ కూడా కదా వాళ్ళకి ఇంకా ఏం పర్లేదు. చక్కగా వాళ్ళు ఇంకా మామూలుగా 2-3 కలిస్తేనే మనం ఆ గోల భరించలేమన్నమాట. అంత గట్టిగా అరుస్తూ ఉంటారు. బట్ ఇక ఆ రోజు అయితే పీకి పాకం వేశారు అనుకోండి. ఫస్ట్ అంతా గేమ్స్ ఆడారు, అక్కడంతా ఓకే. ఇంక ఇప్పుడు తినడం అనమాట. పిల్లలందరికీ పిజ్జా అది పెడుతున్నాము. ఇవాళ పిజ్జా పార్టీ. సో ఇక పిల్లలకి అదే ఇష్టం కదండి. వాళ్ళకి ఇష్టమైన తెప్పిస్తే హాయిగా తినేసి ఎంజాయ్ చేస్తారు అన్నట్టు. విరాట్ని కూర్చోబెడితే వాడిగా చూడండి నాకు పిజ్జా వద్దు అంటాడు. నువ్వు అది తింటేనే ఆడుకుంటావు, లేకపోతే ఇంటికి పంపించేస్తా అని చెప్పాను అనమాట. అందుకని చెప్పి ఇంకా కష్టమైన నష్టమైన ఒక హాఫ్ స్లైస్ ఏమో తిన్నాడు ఆ రోజు. తప్పలే, ఇంకా వాడికి ఆప్షన్ ఇవ్వలేదన్నమాట నేను. మా ఆద్య బర్త్డే అయితే ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఆద్య టర్న్ 9 years. బుడ్డిది అసలు భలే ఉంటుందండి. ఆ చిన్న ఫేస్ వేసుకొని క్యూట్గా అసలు భలే క్యూట్గా కూడా మాట్లాడుతుంది. అప్పుడే పిల్లలు చూసారా ఎంత పెద్దగా అయిపోతున్నారో. బట్ ఏం చేస్తాం, ఇంకా అంతే. ఆద్య హ్యాపీ బర్త్డే టు యూ రా. ఆద్య నువ్వేమైతే అనుకుంటున్నావో అన్నీ జరిగిపోవాలిరా.
ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్. బాయ్. మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తాను.